శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 5వ వచనము. దేవా, నీవు నా మొక్కబ్రడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. ఎందుకంటే దేవుడు మన మొక్కబడులను అంగీకరిస్తున్నాడు. ప్రార్థన మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి చేరుస్తుంది, నిలబెడుతుంది. యేసుక్రీస్తు యందు మీ యొక్క స్వాస్థ్యమును మీ ప్రార్థనల ద్వారా పొందుకుంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అన్నటువంటిది మీరు సంపూర్ణంగా జీవించేటట్లుగా చేస్తుంది. ఎంతకాలం జీవిస్తామన్నటువంటిది కాక ఎంత గాఢంగా జీవించాలన్నటువంటిది ప్రాముఖ్యం. ప్రార్థన మీ జీవితానికి ఘనత కలిగజేస్తుంది. ప్రియులారా, క్రీస్తునందులే సంపూర్ణతను కాకుండా లోక సంబంధమైనటువంటి విలాసాలకు ప్రాధాన్యమిచ్చే వారికి చూస్తే జాలేస్తుంది. ప్రియులారా, ఎందుకంటే వారు ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన మిమ్మల్ని సంతోషంగా జీవింపజేస్తుంది. తెలుసా? ప్రార్థన స్తుతి కలిసినటువంటి ఆరాధనతో మీరు చేసినట్లయితే కనుక నిజంగా దావీదు మొరపెట్టుకున్నటువంటి యొక్క ఆ సమయంలో దావీదుకి ఎలా ప్రత్యక్షమై దావీదును ఆదుకున్నాడో అలాంటి యొక్క ఉన్నతమైనటువంటి కాపుదల నీకు, నాకు, మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థనతో ఆరంభించి సంతోషంతో ముగిస్తాడు దావీదు. మనము కూడా అలా చేయాలి. ప్రార్థనలో ప్రభుతో సమయం గడపాలి కూడా. అది మీ జీవితాన్ని మారుస్తుంది. రేపటి దినములో నుండి మన సంఘంలో 3 రోజులు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. అందునిమిత్తమై ఈ మాటలు మీ మధ్యలో మాట్లాడుతున్నాను. ప్రార్థన సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దావీదు జీవితంలో సాధ్యపడింది. ప్రియులారా, మీ జీవితంలో కూడా సాధ్యపడుతుంది అని నేను నమ్ముతున్నాను. అలా కాకపోయినట్లయితే కనుక ప్రార్థనలో మరింత సమయాన్ని గడపండి. 3 రోజులు దేవుని సన్నిధిలో గడపండి. దేవుడిచ్చే అనుభూతిని, ఆశీర్వాదాన్ని ఆస్వాదించండి. మీ జీవితానికి ఒక గొప్ప విడుదల రాబోతోంది. మీ జీవితంలో ఒక అద్భుతములు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది ఎలా అంటే కేవలం ప్రార్థన ద్వారే, అది కూడా ఉపవాస ప్రార్థన ద్వారానే. కాబట్టి రేపటి నుండి ప్రారంభం కావుతున్నటువంటి యొక్క ఉపవాస కూడికలు దయచేసి మీ అనుకూలతను బట్టి ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనా ఆయన దావీదు మహారాజు ఎంత గొప్పగా ప్రార్థనలో మీ యందు ఆనందించాడు. అలాంటి యొక్క అనుభూతిని మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా మీరు అనుమతిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్యను బట్టి అడిగి వేడుకను పొందించిన మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.